నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. మోక్షం ప్రసాదించే కామిక ఏకాదశి విశిష్టత. ఈరోజు స్వామివారు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏకాదశి, దానిని కామిక ఏకాదశి అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. పేరుకు తగ్గట్టే ఈ ఏకాదశి మనస్సులోని కోరికలను సిద్ధింపచేస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కావడంతో వలన పవిత్రంగా భావించి స్వామివారిని పూజిస్తారు. కామిక ఏకాదశి నాడు పాలు ఇచ్చే గోవును, దూడను తో సహా గ్రాసం కలిపి దానం చేస్తే సమస్త దేవతలను ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, వెన్నను దానం చేయడం, తులసి మొక్క వద్ద నేతి దీపం వెలిగించడం శ్రేష్టం. కామిక ఏకాదశి విశిష్టత గురించి బ్రహ్మదేవుడు నారదుడిని శ్రీకృష్ణుడు ధర్మరాజును వివరించినట్టు పౌరాణిక కథలున్నాయి. ఈరోజు తులసి ఆకులతో విష్ణువును పూజిస్తే సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు, మోక్షం లభిస్తుందన్నది పురాణ వచనం. విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వేజన సుఖినో